హాయ్ అండి. వెల్కమ్ టు సతీష్ మిడిల్ క్లాస్ అబ్బాయి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈరోజు మన వీడియో వచ్చి అజ్జరం గ్రామంలో ఇత్తడి బిందె ఎలా తయారు చేస్తారో పూర్తిగా చూపిస్తానండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. చూస్తున్నారు కదండీ! ఈ వెల్డింగ్ చేసి షీటు ఇది ఒక షీట్ అండి ఇది. ఈ షీట్‌ని అయితే ఇత్తడి షీట్‌ని కొలత ప్రకారం కట్ చేసి బిందెకి ఒక కొలత, బకెట్‌కి ఒక కొలత, కాగుకని ఒక కొలత ఉంటుందండి. ఇది బిందె సైజ్ అండి ఇది. ఇదైతే బిందెకి వచ్చి మిడిల్ పార్ట్ అండి ఇది. మిడిల్ పార్ట్‌ని అయితే వెల్డింగ్ చేసి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం బిందెకి హెడ్‌ని తయారు చేసుకోవాలండి. హెడ్ తయారు చేసుకోవడానికి అయితే మనకి ఇంగోండి చూసారు కదా! ఈ రేకుల్ని వెల్డింగ్ చేసిన తర్వాత అయితే కొలుంలో అలా కాల్చుకోవాలండి. కాల్చకపోతే ఈ హెడ్ తయారు చేసేటప్పుడు పగిలిపోయి హెడ్‌కి పని చేయవండి అవి. చూసారు కదా! ఈ కొలుంలో కాల్చిన తర్వాత ఈ బొగ్గుల మీద కాల్చిన తర్వాతే హెడ్ తయారు చేస్తారండి. హెడ్ తయారు చేయడానికి అయితే ఈ మిషన్ మీద ఇలా హెడ్ అయితే సైజు ప్రకారం తయారు చేస్తారండి. చూసారు కదా! ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ అండి. అంటే ప్రతి ఊర్లో చేస్తారని కాదు. అక్కడక్కడ ఈ ఇత్తడి పని అయితే చేయగలుగుతారండి. ఈ పని చేసేవాళ్ళు మాత్రం దీని మీద ఆధారపడి ఇంక ఏ పని అయితే చేయలేరండి వీళ్ళు. చేయలేరంటే ఆ వ్యవసాయం అయితే చేయగలుగుతారు కానీ ఇంకో వర్క్ ఏది నేర్చుకోకుండా ఓన్లీ ఇత్తడి పని మీదే బేస్ అయి ఉంటారండి పాపం వీళ్ళు. చూసారు ఈ హెడ్ అయితే కరెక్ట్‌గా సైజు సరిపోయేటట్టు ఆ మిడిల్ పార్ట్‌కి, హెడ్‌కి 2 కొలత సరిపడేలా దాన్నయితే సెట్ చేస్తారండి వాళ్ళు. అలా సెట్ చేసిన తర్వాత ఒక మనిషి ఒక 20, 30 బిందెలనైతే తయారు చేయగలుగుతారండి రోజుకొచ్చి. ఈ పని అనేది సీజన్ వారీగా ఉంటదండి. ఒక సీజన్‌లో పని కొంచెం ఎక్కువగా ఉన్నా, ఇంకొక సీజన్ పని అయితే అసలు ఉండదండి. అయినా కానీ దీని మీద డిపెండ్ అయ్యి ఉన్న పని వాళ్ళైతే దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటారండి. అంతేగాని ఈ పని లేదు కదా అనేసి ఇంకో వర్క్ అయితే నేర్చుకోరండి. వాళ్ళు చేసుకునే వ్యవసాయం తర్వాత ఇత్తడి పని ఒకటేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే గ్యాస్ వెల్డింగ్ అండి. నాకు తెలిసి వెల్డింగ్‌లో ఆర్క్ వెల్డింగ్ మరియు గ్యాస్ వెల్డింగ్ తెలుసండి. ఇక్కడ ఈ ఇత్తడి పరిశ్రమలో ఏ షెడ్ చూసినా సరే గ్యాస్ వెల్డింగేనండి. ఇప్పటికీ మీరు ఈ అజ్జరం చూసే ఉంటారండి. ఎటువైపు వెళ్ళినా సరే సౌండ్ వస్తూనే ఉంటుందండి. ఎందుకంటే ఈ ఇత్తడి పని చేసేవాళ్ళైతే ఎక్కువ మూలాన ఎప్పుడూ సౌండ్ వినపడతానే ఉంటుందండి. అంత ఫేమస్ అండి ఈ అజ్జరం. కానీ ఏంటంటే ఉండే కొద్దీ ఏమైందంటే కొంచెం టెక్నాలజీ పెరగడం వల్ల ఈ గ్యాస్ వెల్డింగులు, మిషనరీ ఇవన్నీ రావడం వల్ల కొంచెం సులువైంది. సౌండ్లు కూడా తగ్గినాయండి. ఇదివరకు అంత సౌండ్ రావట్లేదు. చాలా చోట్లయితే ఇత్తడి షాపులయితే ఉండొచ్చండి. నేను చాలా చూశాను. రావులపాలెం ఏంటి, రాజమండ్రి ఇవన్నీ ఇత్తడి షాపులు ఉన్నా సరే జనం ఏదైనా ఒక 10 ఐటెమ్స్ ఇత్తడియి కొనాలి అనేసరికి వాళ్ళకి మైండ్‌లో గుర్తొచ్చేది అజ్జరమేనండి. అజ్జరం అంటే అంత ఫేమస్. ఇత్తడి కోసమే మెయిన్. చూసారు కదండీ! ఇప్పుడు బిందె యొక్క మిడిల్ పార్టు ఆ హెడ్ అయితే అతకడం అయితే జరిగిందండి. ఈ బిందె మిడిల్ పార్ట్‌కి, హెడ్‌కి చిన్న గ్యాప్ కూడా ఉండకూడదండి. గ్యాప్ ఉన్న మిషన్ మీద అయితే ఇప్పుడు చేస్తారండి దీన్ని. ఈ మిషన్ మీద వరకు కూడా చూపిస్తాను. ఈ మిషన్ మీద చేసేటప్పుడు ఏమన్నా గ్యాప్ ఉంటే ఆ బిందె హెడ్డు, ఆ మిడిల్ పార్ట్ సెపరేట్ అయిపోతాయండి. అందుకని అయితే చాలా జాగ్రత్తగా అయితే చేయాలండి ఈ వెల్డింగు. ఈ వెల్డింగ్ పూర్తయిన తర్వాత చూసారు కదా! ఆ వెల్డింగ్ చేసిన దాన్నయితే వీళ్ళు సాఫ్ట్‌గా దాన్ని సుత్తితో రఫ్ చేస్తారండి. రఫ్ చేయడం వల్ల మిషన్ మీద కొంచెం స్మూత్‌గా ఉంటది. దానికోసమైతే చూసారు కదా! ఎలా కొడుతున్నారో ఈ చుట్టూ కూడా దాన్ని దెబ్బలేసుకుంటూ స్మూత్‌గా కొడతారండి. ఈ కొట్టిన దాన్ని మిషన్ మీద అయితే సాఫ్ట్‌గా దాన్ని బింది షేప్‌లో రెడీ చేస్తారు చూడండి. చూస్తున్నారు కదా! వీటిల్ని జీనాలు అంటారండి. ఏం లేదండి వీటిల్ని ప్లేట్‌ల్లా ఉంటాయి ఇవి. ఈ ప్లేట్‌ని మన బిందెకి కింద ఉంటది చూసారు కదా! అడుగున దాన్నే జీనం అంటారండి. చూసారు కదండీ! 50% అయితే బిందె రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఏంటంటే ఈ కొలుంలో బొగ్గులతో కాలుస్తారండి ఈ బిందెని. బొగ్గుల మీద కాల్చడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇందాక వెల్డింగ్ చేసినప్పుడు ఆల్రెడీ కాల్చారు కదా! మళ్ళీ బొగ్గుల మీద ఎందుకు కాలుస్తున్నారు అనుకుంటారేమో. ఈ బొగ్గుల మీద కాలిస్తేనే బిందెకి షైనింగ్ అనేది బాగా వస్తదండి. ఆ షైనింగ్ కోసం బిందెనైతే ఇలా కాలుస్తారండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా కాల్చడం వల్ల మిషన్ మీద ఇప్పుడు దాన్ని బిందె షేప్‌లో అయితే రెడీ చేస్తారు కదా! అప్పుడు పగిలిపోకుండా అయితే ఉంటదండి బింది. లేదంటే అలా కాల్చకుండా ఉండుంటే బింది మిషన్ మీద అయితే ఏసినప్పుడు పగిలిపోతదండి. ఇలా కాల్చేటప్పుడైతే నాకైతే చాలా భయమండి. ఎందుకంటే దగ్గర లొకేషన్‌లో కూడా నేనైతే వెళ్ళలేనండి. అంత సెగైతే తగులుతది. చూస్తున్నారు కదా! మంటను చూసే మీకు అర్థమవ్వచ్చు. అంత వేడిగా ఉంటదండి. మీరిప్పుడు చూస్తున్న మిషన్ అయితే రన్నర్ మిషన్ అంటారండి. ఇక్కడ చాలామంది పిలవడం అయితే రన్నర్ రన్నర్ అంటారు. ఇంక మాకు కూడా అలాగే అలవాటైపోయింది.
ఈ మిషన్ వర్క్ చేయాలంటే మినిమం డిగ్రీ చేయాలండి. ఎందుకంటే ఆ మాత్రం కండబలంతో ఉంటేనే కానీ మిషన్ మీద వర్క్ అయితే చేయలేమండి. ఆ మిషను దాన్ని గట్టిగా పట్టి హ్యాండిల్ చేయడం కోసం అయితే చూసారు కదా! మనం ఎంత గట్టిగా దాని మీద అయితే రఫ్ చేయగలుగుతామో అప్పుడు బిందె యొక్క సాఫ్ట్‌నెస్ అంత బాగా వస్తదండి. కానీ నా వల్ల అయితే కాదు. అందుకని దాని జోలికైతే నేను వర్క్ నేర్చుకోవడానికి కూడా ప్రిఫర్ చేయట్లేదండి. అంత భయంకరమైంది. కొంచెం లైట్‌గా డ్యామేజ్ అయినా సరే మన చెయ్యి అయితే లోపలికైతే వెళ్ళిపోతదండి మిషన్ లోపలికి. అంత ప్రమాదం అండి ఈ మిషను. ఈ వర్కుల్లో ఈ మిషన్ ఒకటి చాలా ప్రమాదం అండి. చూసారు కదండీ! మన బిందె అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ దీనికి చిన్న ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పటిదాకా వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి. చాలా ఓపికగా అయితే మీరు ఈ వీడియోని చూస్తున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఇతర బిందెలు ఏమైనా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా! అక్కడ బిందె అయితే రెడీ అయిందండి. ఇందాక మీకు చూపించిన జీనం అయితే బిందెకి సైజ్ అయితే సరిపోయిందో లేదో కరెక్ట్‌గా చూసి దాన్ని సెట్ చేస్తారండి. సైజ్ సరిపోకపోతే దాన్ని కొంచెం ఎక్స్ట్రా చేయడం, సైజ్ కొంచెం ఎక్కువ అయితే కట్ చేసేసి అలా అయితే సెట్ చేస్తారండి బిందెకి. సెట్ చేసిన తర్వాత చూసారు కదా! ఇప్పుడు ఆళ్ళు రాసేదైతే వాటర్ అయితే కాదండి. దాన్ని ఎలిగారం అంటారు. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో కూడా నాకు తెలీదు. మేమైతే తెలుగులో దాన్ని మా ఊర్లో అయితే ఎలిగారం అంటామండి. ఇప్పుడు వెల్డింగ్ చేసేది ఎవరు అని అయితే ఎవరు కామెంట్ చేయొద్దండి. ఎందుకంటే నేను ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. చూసారు కదా! ఆ జీనాన్ని అయితే అలా వెల్డింగ్ చేయాలండి. ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉన్నా నేను ఇప్పుడున్న షెడ్‌లో అయితే ఒక రోజుకొచ్చి 200, 300 బిందెలు అయితే తయారవుతాయండి. మీరు ఎప్పుడైనా అజ్జరం అయితే వస్తే ఈ వర్క్ చూడడం అయితే మర్చిపోవద్దండి. ఎందుకంటే చూడడానికైతే చాలా బాగుంటుందండి. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తుంది జస్ట్ శాంపులేనండి. అజ్జరంలో ఇలాంటి వర్కులు చాలా చోటనైతే జరుగుతుందండి. మీకు నేను ఈ వీడియోలో అయితే బిందె ఒకటే అయితే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో అయితే చాలా రకాల ఐటెమ్స్ అయితే నేను తయారు చేయడం మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనకి ఈ షెడ్‌లో అయితే 10 రకాల ఐటెమ్స్ అయితే రెడీ అవుతాయండి ఒక రోజుకొచ్చి. చాలామందికైతే డౌట్ రావచ్చండి. ఈ బిందెల్ని పీసుల లెక్కలో అమ్ముతారా? లేదంటే వెయిట్ చూసి అమ్ముతారని. ఈ బిందెలైతే వెయిట్ చూసి అమ్ముతారండి. ఇది బిందె వచ్చి కేజీ 800-900 వరకు ఉండొచ్చండి. అంటే ఒకరోజు ఒక రకమైన రేట్ ఉండొచ్చండి. మన గోల్డ్ ఎలా రేటు తగ్గడం, పెరగడం అంటూ ఉంటదో ఇది కూడా అంతేనండి. స్టేబుల్‌గా ఉండదు రేట్ అయితే. తగ్గుతది, పెరుగుతది. ఇప్పుడు ఈ బిందెలను అయితే మన ఇంట్లో ఎందుకు ఉంచుకోవట్లేదు అన్న విషయానికొస్తే నేను అనుకునేవి ఒకటండి. దీన్ని కడగలేకపోతున్నాం. సంక్రాంతికి, పండగలకి, పబ్బాలకి వీటిని బయటికి తీసి కడగడానికి చాలామందికి ఓపిక ఉండట్లేదండి. వీటిని కడగడానికి చాలామంది చాలా ట్రిక్స్ అయితే ఉపయోగిస్తారు. చింతపండు అంటారు, నిమ్మకాయలు అంటారు, ఇవన్నీ ఉంటాయండి. కానీ ఇవన్నీ కూడా మీరు ఎంత చేసినా ఒక 10 డేస్ అంతేనండి. కానీ అజ్జరంలో దొరికే కెమికల్స్ అయితే మీరు యూజ్ చేస్తే మినిమం 1 ఇయర్ అయితే వస్తాయండి. ఆ కెమికల్స్ అంత బాగుంటాయి. చూస్తున్నారు కదా! ఇలా ఉన్న బిందెనైతే కెమికల్ వాడిన తర్వాత చూసారు కదా! గోల్డ్ కలర్ వచ్చింది లోపల. అలా ఉంటుందండి కెమికల్. చూసారు కదండీ! ఇప్పుడైతే ఈ కెమికల్ వేసిన బిందెలనైతే పాలిష్ చేస్తారండి. ఈ మిషన్ పాలిష్ మిషన్ అంటారు. అజ్జరంలో అయితే మేము మాట్లాడుకోవడం తరివతేయడం అంటామండి. ఇందాక చెప్పాను కదా! రన్నర్ దాంతో ఇదండి. అదే రన్నరు. ఇదేమో తరువాత మిషన్ అండి. ఈ తరువాత మిషన్‌తో అయితే తరువాత ఏసిన తర్వాత మన బిందెలు నల్లగా ఉన్నయన్నీ కూడా గోల్డ్ షేప్ వచ్చేస్తాయండి. చూసారు కదా! ఈ బిందెల్ని ఈ రకంగా అయితే తరుగుతారండి దీని మీద పాలిష్. చూసారు కదండీ! ఈ బిందెలకి కవరేసి అమ్మడం అయితే జరుగుతుందండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ అజ్జరంలో ఏ వీడియో చేయమంటారో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దండి. ఉంటాను మరి. బాయ్.